కావలిలో మాయమైపోతున్న కాలువలను, కుంటలను పరిరక్షించాలని కోరుతూ కావలి పాతూరుకు చెందిన రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కావలి పాతూరు నుంచి బయలుదేరి కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం కావలి ఆర్డీఓ సేనానాయక్తో పాటు కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి వినతిపత్రం అందించారు. సోమవారం గ్రీవెన్స్ల సందర్భంగా పాతూరుకు చెందిన రైతులు ఆక్రమణకు గురవుతున్న కాలువలను, కుంటలను పరిరక్షించాలని కోరుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ సేనల్ నాయక్ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి సమస్య గురించి వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రైతులు తెచ్చిన అర్జీలో తాను కూడా సంతకం చేసి వాటిని కాపాడాలంటూ ఆర్డీఓకి వినతిపత్రం అందించారు. ఈ విషయమై ఇప్పటికే ఎమ్మెల్యే ఆదేశాలతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు కావలి ఆర్డీఓ సేనానాయక్ రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పాతూరుకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు. మా రైతుల తరపున నేను మీకు ఇస్తున్నా. తప్పకుండా 5 సంవత్సరాలు పాతూరు గడ్డ రైతుల అడ్డ. పాతూరు రైతు మొత్తం కదం తొక్కి ఆక్రమణకు జరిగినటువంటి గవర్నమెంట్ భూములు కావచ్చు, రైతుల కాలువలు కావచ్చు, శ్మశానాలు కావచ్చు, గుంటలు కావచ్చు, లేఅవుట్లు వేసి గతంలో అధికార పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం 143 ఎకరాలు సుమారు 6,000 అంకణం మొత్తం భూ ఆక్రమణ చేసేసి అమ్ముకోవడం జరిగింది. కొద్ది 100 కోట్లు. ఈరోజు ఆ రైతు రథం మొత్తం వచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆర్డీఓ గారికి ఒక మెమోరాండం ఇచ్చాం. అయ్యా, వర్షాలు పడితే మేము కాలు పెట్టే వల్ల లేదు, ఎక్కడెక్కడ పూర్తి చేసిన దానివల్ల కాలు పెట్టే వల్ల లేదు, రైతుల సాగుబడికి కాలంలోంచి నీళ్లు పోయే పరిస్థితి లేదు, దానివల్ల మీరందరూ నాకు న్యాయం చేయాలని చెప్పని మా రైతు కావలి పాతూరు రైతు మొత్తం ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక మెమోరాండం ఇచ్చాం. కొంతమంది రియల్ ఎస్టేట్ ముసుగులో పొలాలు, రైతుల పొలాలు, చెరువులు, గుంటలు, శ్మశానాలు, ఈ విధంగా రకరకాలుగా దాదాపు 12 గుంటలు, కావులేరు గుంట కానీ, కంచనా గుంట కానీ, చింతల గుంట కానీ, కావులమ్మ చెరువు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 10 నుంచి 15 గుంటలు ఆక్రమించేసి ఒక్కోటి 10 ఎకరాలు 14 ఎకరాలు ఉన్న గుంటల్ని ఈరోజు 3 ఎకరాలు 2 ఎకరాలు చేసుకొచ్చారు రియల్ ఎస్టేట్ ముసుగులో. ఆ విధంగా మళ్ళీ అట్లానే కాలువలు, అక్కడ రైతులకు బారే కాలువలు దౌర్జన్యంగా ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం మూసేసి రైతులకు నీళ్లు బారనేకుండా చేసి, వాళ్ళు అడిగితే మీరు ఎవరో చెప్పుకుంటారు, దిక్కుంది చెప్పుకోండి అనే స్థాయిలో ఒక పొలం కొన్న తరగా రెండో పొలం నీళ్లు బారనేకుండా ఆ విధంగా మట్టి తోలేసి దౌర్జన్యంగా ఈ 5 సంవత్సరాల నుంచి వాళ్ళ ఇష్ట ప్రకారం దోచుకున్నారు. ఈరోజు మన ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు గెలిచిన తర్వాత ఒక ధైర్యం ఇచ్చి రైతులకి నేనున్నాను మీ వెనక, మీకు ఏం కావాలని చేస్తాననే భరోసా ఇచ్చిన దానివల్ల ఈరోజు కాలువ పట్టం రైతులందరూ బయటకు వచ్చి ఈ యొక్క కాలువలు, ఈ గుంటలు, ఈ చెరువులు, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన శ్మశానాలు కూడా ఆక్రమించేసి దౌర్జన్యంగా వాళ్ళు అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అనే స్థాయికి ఎదిగారు వాళ్ళు. అట్టాటి వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి వచ్చేదానికి, వాళ్ళందరి మీద చర్యలు తీసుకునేదానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చిన భరోసాతో ఈరోజు ఇక్కడ కాలువపట్టు నుంచి ప్రతి రైతు ధైర్యంగా గుండె మీద చేసుకుని అడిగొచ్చి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కాలువలు మా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎమ్మెల్యే పగ్గాలు పట్టుకోగానే అడ్డకాలువ గురించి ఒక సమస్యను తెచ్చు. అడ్డకాలువలో పూడికలు, చెత్త చెదారం, దాంట్లో కూడా కొంత ఆక్రమణకు చెంది రకరకాలుగా ఉంటే దాన్ని బయటకు తీసిలేకే ఆ వాటర్ ఎలా పోతున్నాయంటే రైతులకి చాలా ఆనందాన్ని ఇస్తున్నాయి. అంటే ఒక్క కాలువ, అది అడ్డ కాలువ.
అట్లాంటి కాలువలు పాతూరులో ఇచ్చల విడిగా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. అట్లాంటి కాలువలు కానీ బయటికి తీస్తే రైతులు అధికారులకి మా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గారికి పాలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా పాలాభిషేకం మా ఎమ్మెల్యే గారికి పాతూరు తరపున పాలాభిషేకం చేయడానికి అందరూ మా రైతులు కూడా ఆర్డీఓ గారికి కానీ అధికారులకు కానీ మా ఎమ్మెల్యే గారికి కానీ ఇది దయ ఉంచి దీని మీద కొంచెం మీరు శ్రద్ధ పెడితే రైతులంతా బాగుపడతారు. దీనివల్ల పంట పొలాలు నష్టమైపోతున్నాయి, శ్మశానాలు బూట్ చేశారు. ఒక్కొక్కటి అసలు గుంటలు అయితే అసలు ఎటు పోయినావో కూడా అర్థం కావట్లేదు. ఈ గుంటల కాలువలు లేవు, నీళ్లు పోయేదానికి కూడా నానా రకాలుగా అవస్థలు పడుతున్నారు. ఇది మంచి ఇప్పుడు మా ఆర్డీఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ దీని గురించి బాగానే స్పందించారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి మీద మాకు నమ్మకాలు ఉన్నాయి. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి దీన్ని ఖచ్చితంగా అందరికీ రైతులకు అందరికీ మేలు చేస్తారని రైతులందరూ కోరుకుంటున్నారు.